హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. పుల్లని మామిడికాయలు 4 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత మనము రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 2 మామిడికాయలు తీసుకొని పీల్ చేసిన తర్వాత వీటిని తురుముకోవాలి. మరి చిన్న హోల్స్ కాకుండా పెద్ద హోల్స్ కాకుండా మీడియం సైజు హోల్స్లో తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమిన తర్వాత ఈ తురుముని మనం కొలుచుకుందాం. ఇగో నేను చూపించిన ఈ కప్పుతో కొలుచుకోవడం వల్ల మనకి వచ్చి ఆయిలు, సాల్ట్, కారము అన్నీ కరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ కప్పుతో 3 కప్పులు తురుము వచ్చిందండి. ఈ 3 కప్పులు తురుముకి 1 కప్పుకి 1/2 కప్పు సాల్ట్ చొప్పున మనం 3 కప్పులకి 1 కప్పు కల్లుప్పు తీసుకొని కల్లుప్పుని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవదు. సాల్ట్ కన్నా మనం కల్లుప్పుని యూజ్ చేసుకోవడం మంచిది. 3 కప్పులు ఈ తురుముకి ఇలా 3 కప్పులు కొలిచిన తర్వాత ఫస్ట్ మనం తాలింపు పెట్టుకుందాం. 1 కప్పు నల్ల నువ్వుల నూనె తీసుకున్నాను. వేరుశనగల నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది పచ్చడికి. 1 కప్పు నూనె వేసిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. దోరగా ఫ్రై అయ్యాక 4 ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పక్కన చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ తురుములో 1.5 స్పూన్ ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి, ఆవు పిండి వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవాలను ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెంతుల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కల్లుప్పుని పౌడర్ చేసుకున్న కల్లుప్పు 1 కప్పు, 1 కప్పు కారము, వీటినంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న తాలింపును ఇందులో కలుపుకోవాలి. వేడిగా ఉన్న నూనెని పోయకూడదు, చల్లారినాక మాత్రమే కలిపితే అప్పుడు పచ్చడి పాడవకుండా మనకి బాగుంటుంది. ఈ తాలింపుని ఇందులో బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి బయట పెట్టుకుంటే ఒక 3 మంత్ అయినా పాడవదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటైనా కూడా పాడవకుండా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ మామిడికాయ తురుము పచ్చడి పెరుగు అన్నానికి, సాంబార్ అన్నానికి అన్నిటికీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ పులిహోర పేస్ట్ కోసం 2 మామిడికాయలు తీసుకొని తురుముకొని ఇప్పుడు నూనె పోసుకొని కడాయిలో 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, వేసిన తర్వాత ఈ తురుముని కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. తురుముని కలిపిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి పెట్టుకుంటే మనకు పేస్ట్ పాడవకుండా బాగుంటుంది. వేసిన తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఉంటేదా పేస్ట్ పాడవకుండా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని మనం అన్నం వార్చుకొని దాంట్లో ఈ పేస్ట్ని కలిపేసి తాలింపు పెట్టుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. అలా అన్నం మిగిలిపోతే కూడా ఈ పేస్ట్ని కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ 2 సంవత్సరం పాటు
మనకి మ్యాంగో టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే రెసిపీస్ పాడవు. తప్పకుండా నా రెసిపీస్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని